తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇంకా ఈ మధ్య కాలంలో కొంతమంది అమ్మాయిలు మంచి ఆయమన్న రూట్ ఎంచుకోరులా. నిజంగా కొంతమంది అమ్మాయిలు అనగానే ఆడవాళ్ళు కొంతమంది నచ్చకుండొచ్చు, కానీ పేపర్లోకి వచ్చిన ముచ్చటే డేటింగ్ యాప్లని పరిచయం అవుతారంట. డేటింగ్ యాప్ల్లో పరిచయం కలిశాక ఫోటోలు తీస్తారంట. ఆ ఫోటోలు తీసేటప్పుడు ఈమెకి ఏం తెలియదు ఆ సంగతి, అంటే ఈమె గిరికే కానీ ఈమె తీస్తున్న సంగతి ఆయనకి తెలియదు. ఆల్రెడీ ఈమె ఇంక ఇద్దరు ఆడవాళ్ళని ఇద్దరు మొగోళ్ళని పెట్టుకుంటుందంట. ఈ ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మొగోళ్ళని పెట్టుకున్నాక నేను కలిసిన కాడి నుంచి మొదలుకుంటే అర్రలకు పోయి తర్వాత దగ్గర పెట్టుకున్నాక కూడా ఫోటోలు మాత్రం పక్క రావాలి, మంచి మంచి క్లారిటీతో రావాలి, వీడియోలు రావాలి, ఫోటోలు రావాలి. ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా, మీరు మాత్రం గదే పని చెప్తారు చేయరని చెప్తుందంట. వీళ్ళు కూలికొచ్చిన మనుషులు గదే పని చేస్తారు. అలా పని ఏంది, వీళ్ళు ఎప్పుడైతే కలుస్తారు ఏం కథ మొత్తం ఫోటోలు తీయాలి, వీడియోలు తీయాలి, ఒక దగ్గర పెట్టాలి. ఆ తర్వాత ఎవడైతే పరిచయం అవుతాడో ఇక ఆయనకి సినిమా చూపిస్తారు. గిట్ల చేసి ఉత్తరప్రదేశ్లంట ఒక యువతి, ఆమెకి ఇద్దరు ఆడి మనుషులు ఇద్దరు మగ మనుషులు మొత్తం కలిసి 5 కలిసి అంట 6 కోట్ల రూపాయలు వసూలు చేసిరంట. ఎంత పెద్ద దందా చెప్పురు ఇది. 6,000 రూపాయలు సంపాదించాలంటే నెల మొత్తం కొట్టుకోగా కడుపుల పానం తల్లిగారి ఇట్లా పడుతుంది. 6,000 రూపాయలు సంపాదించేందుకే 6 కోట్ల రూపాయలు సంపాదించిందంట. వాళ్ళ పైన కేసులు, నువ్వు నన్ను అత్యాచారం చేద్దామని చూసినావు, నన్ను సిడాంచినావు, నా పైన అత్యాచారం చేసినావు, నన్ను ఆగం చేసినావు, నా సంసారం అంతా ఖరాబు చేసినావు, నా టైం అంతా ఖరాబు చేసినావు, జనాలలో నా ఇజ్జత్ చేసినావని వాళ్ళ మీద కేసులు వేయడం. గట్ట కేసులు వేస్తే 5-6 కలిసి ఏకంగా జైలు కూడా పోయిరంట. వాళ్ళకి ఏం కావాలి పోలీసు వాళ్ళకు, సార్ నన్ను ఆగం చేసిండని చెప్పింది అనుకోని నమ్మరు. నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయేమంటే, సార్ నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఈ రకంగా పరిచయం అయ్యిండు, గిట్ల ఫోన్లో డేటా మొత్తం చూపించింది అనుకో, అవురా పిల్ల నీదే తప్ప అనుకొని కొనవై లోపలేస్తారు. పోలీసు వాళ్ళకి ఏం కావాలి, ఎక్కడి యాపులు ఏం కథ, ఈ యాపులు పాడైపోను కష్టాన్ని చేతగాక ఇసుంటిది ఆయమన్నా మంచి ఆయమన్న మార్గం ఎంచుకున్నారు. డేటింగ్ యాపుల్లో పరిచయం కలిశాక ఫోటోలు తీసి బ్లాక్మెయిల్. ఉత్తరప్రదేశ్లో యువతి దందా 6 కోట్ల రూపాయలు వసూలు చేసిందంట. సోషల్ మీడియా టెండర్ లాంటి డేటింగ్ యాప్ల్లో స్నేహం పేరుతో పురుషులతో మాట కలుపుతుంది. కొన్ని రోజులు అయ్యాక ఎక్కడైనా కలుద్దామా అని ఆహ్వానిస్తుంది. అసలు ఆహ్వానం ఏమేది ఇచ్చేది? కొన్ని రోజుల తర్వాత ఆ పొరగాడు అడుగుతాడు, ఎన్ని రోజులు చాటింగ్ చేసుకుంటాం పాడైపోను, చాటింగ్ చేసి ఆశకు వస్తుంది, కలుద్దానా అని అంటాడు ఆ పొరగాడే. ఈమె ఏమనుకుంటుంది, ఈమె కావాల్సిన ముచ్చటే కాదు, ఎప్పుడు అడుగుతావా అని చూస్తుంది. కలుద్దానా అనగానే ఏమంటది, నేను అసలు దాన్ని కాదు, దోస్తానం చేస్తాను మాత్రం కలుస్తా, పలానా కాడ కలుద్దాందా అని చెప్తుంది. ఆ గతగాడు ఎప్పుడైతే వచ్చి పలానా కాడ కలిసిండి అనుకో, ఆ కలిసిన నాటి నుంచి మళ్ళా పంచాయి కచ్చేరికి ఎక్కిన దాకా ప్రతి నిమిషం ప్రతి క్షణం ఫోటోలు వీడియో రూపకంగా అన్ని దగ్గరనే ఉంటాయి. ఆ తర్వాత దాన్ని పని చేద్దామని ముందుగానే కూర్చుంటుంది. ఎక్కడో బాయ తనతో ఆ పురుషులు సన్నిహితంగా ఉన్న సందర్భాల్లో వాళ్ళకి తెలియకుండానే ఫోటోలు వీడియోలు తీస్తుంది. ఆ తర్వాత ఆ ఫోటోలను పట్టుకొని బ్లాక్మెయిల్ మొదలు పెడుతుంది. డబ్బులు ఇస్తే ఓకే, లేకపోతే లైంగిక వేధింపులు, అత్యాచార యత్నం, అత్యాచారం లాంటి కేసులు పెడతానని బెదిరిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన పల్లవి సింగ్ రాజ్పుత్ దందా ఇది. ఇలా ఈమె తన వివిధ యాపుల్లో పరిచయం చేసుకున్న పురుషుల నుంచి ఏకంగా 6 కోట్ల రూపాయల దాకా వసూలు చేసింది. డబ్బులు ఇవ్వని వారిపైన కేసులు కూడా పెట్టింది. ఆ తప్పుడు కేసుల కారణంగా 5 జైలు కూడా వెళ్లాల్సి వచ్చిందట. పైన 5 పంపించిందట జైలుకు. 5 పంపించిందట జైలుకు. మరి ఇబ్బంది పడ్డోళ్ళు ఎంతమంది ఉండొచ్చు? పోలీసు వాళ్ళకి ఏమో ఆధారాలు కావాలి, ఆధారాలు కొనవే ముందర పెట్టే. మరి ఎక్కడికి వస్తుండొచ్చు డేటింగ్ యాప్లు ఈ మధ్య కాలంలో? ఇప్పుడు మగ పోరగాడు అంటేనే, మొగోళ్ళు అంటేనే మోడు బుద్ధి అని అంటారు. వాస్తవానికి మగ బుద్ధ మోడు బుద్ధ అంటారు. మంచి అమ్మాయి, అందమైన అమ్మాయి డీపీలో ఫోటో వస్తుంది. అబ్బా బాగుంది అమ్మాయి అనుకొని ఆమెతోటి చాటింగ్ చేసుకొని తెల్లందాక పొందాక ఛార్జింగ్ కొరస కొట్టుకొని ఆమె రీఛార్జ్ చేయించి అన్ని అందాల మాట్లాడి చివరికి కలుద్దాం అనగానే ఆ కలిసిన కాడి నుంచి ఇక ఇడిపోయే రోజు వరకు ఇక అలా మామూలుగా ఉండదు. అలా దోస్తాను, ఓ ప్రేమ, నువ్వు లేకుంటే నేను లేను, నీకోసమే నేను పుట్టినా, నా కోసమే నువ్వు పుట్టినావు, తిన్నవా పైనవా ఎల్లెనగా పోయినవా బొక్కపర్ల పోయినవా అన్నీ అడుగుకుంటారు. అన్నీ అడుగున్నాక ఇవన్నీ చాటింగ్ ఆడుకుంటుంది కదా, మొత్తం ప్రతిదీ స్క్రీన్ షాట్ కొట్టుకొని పెట్టుకుంటుంది. స్క్రీన్ షాట్ పెట్టుకొని డబ్బులు కావాలి నాకని చివరికి బెదిరిస్తుంది. గట్ట బెదిరిస్తే నా వల్ల కాదు అన్నోళ్ళ పైన 5 జైలుకి పంపించిందట. ఈ కాలం పోరగాలు పాడైపోను. ఈ డేటింగ్ యాప్లలో పోవడం ఎందుకు? అయ్యా నాకు పెళ్లి చేయమంటే, అయ్యా మా పెళ్లి చేయరా, లేకపోతే ఏమైనా నువ్వు పొలం చూసుకొని పెళ్లి చేసుకుంటామే. ఆ పెళ్లి చేసుకున్నాక గియాన్ని కథలు పడవచ్చు కదా, గట్ట ఉండదు. దీని లెక్క దీనికే, దాని లెక్క దానికే. మరి ఇసోటి పని చేస్తే గిట్టం ఉంటుంది. ఇసోటి దాంట్లో
ఇటువంటి డేటింగ్ యాప్లల్లో ఏ ఒక్క చదువురాని వాళ్ళు ఆ బొలతల పడుతున్నొచ్చిన అంతా అన్యందాల చదువుకున్నోళ్ళే అన్యందాల తెలుగులు ఉన్నోళ్ళే గిట్ట బోర్ల పడతారు. ఎందుకంటే ఆశ. అమ్మాయి అనగానే అమ్మన కొడుక సొల్లు కాల్చుకుంటూ పోదాం, పుణ్యానికి వచ్చింది ఉత్త పుణ్యాన్ని దొరుకుతుంది అనుకొని పోతే ఉత్త పుణ్యానికి ఏది రాదు. విన్నవా? తర్వాత గిసమోటి కేసులు అయితే ఏకంగా 6 కోట్ల రూపాయలు వసూలు చేసిందంటే ఎంతమంది ఉండొచ్చు? 6 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలు వసూలు చేసి రాజలెక్క అమబత్తుంది. 5-6 జైలుకి పంపించింది. ఎవడన్నా కనుక గిట్నే బుక్ అయితే ఆ ఇజ్జత్ మొత్తం పంచిపుల్చి కంటే పచ్చదనం చేసి పైసలు ఇస్తావా లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు అవుతుంది. మరి గీత అవసరమా? మీకు అవసరమైతే మీకు ఒకవేళ కావాలనిపిస్తే పెళ్లి చేసుకొని తెస్తామా? పెళ్లి చేసుకున్నాక అన్ని అందాలు అవుతుంది. గా పని ఇచ్చిపెట్టి గీ పనికి పోతే మరి గిట్నే అయిపోతుంది.